సో నిజంగానే మీరు అన్నది కరెక్ట్, నేను కాదంటలేదు, దానికి మీకు నేను తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తీసుకెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెడితే కులం మీద మతం మీద విద్వేషాలు రెచ్చగొట్టే ఉత్తర భారతీయ నాయకులు కాదా వాళ్ళ ఏం చెప్పారు? నేను ఒకటి అడుగుతున్నాను, తెలంగాణ కూడా మాట్లాడుకుందాం మన తర్వాత. ఏం చెప్పారు? ఉత్తరప్రదేశ్కి వెళ్ళి గౌరవ ప్రధానమంత్రి ఈ తెలంగాణ వాళ్ళు అంటే తెలుగు పెట్టడం, ఈ కర్ణాటక వాళ్ళు కాంగ్రెస్ అడ్డం పెట్టుకుని తమిళులు వీళ్ళందరూ ఉత్తరప్రదేశ్ వాళ్ళని బూతులు తిడుతున్న గాలిదేరే. ఎవడయా తిట్టిందే? నా ప్రజల మీద ఉత్తరప్రదేశ్లో 24 కోట్ల మంది ప్రజలకి ద్వేషం తగిలిస్తారా? ఒక ప్రధానమంత్రి పోస్ట్ అంటే తండ్రిలో అందరినీ చూసుకోవాలని సమావేశంలో మీరు చూసుకుని నా తెలుగు జాతి మీద, ఎస్ నా కన్నడ జాతి, తమిళ జాతి, బెంగాలీ అందరూ కలిసి నా దేశం నెంబర్ 1గా ఉండాలనుకుంటాను నేను. కానీ మా దుర్మార్గంగా దక్షిణాది దక్షిణాది ఏంటి మా మీద ఎందుకండి కోపం? ఇక్కడ మీరు రండి, నేను చూపిస్తాను. బెంగళూరు రండి, హైదరాబాద్ రండి, సూర్యాపేట రండి, విజయవాడ రండి. అక్కడ ఆడు తిప్పలు పడతా ఉంటే ఆడ హిందీలోకి వెళ్ళి ఆడికి లిపి కూడా లేని భాష అది, అదో దిక్కుమాల భాష తర్వాత సంగతి. నా తెలుగు జాతి, కన్నడ జాతి, తమిళ జాతికి వేల సంవత్సరాల లిపి ఉంది. లిపి కూడా మేము సిగ్గు విడిచి కాదు, మా యొక్క ఆతిథ్యం అది, తెలుగు వాడి ఆతిథ్యం. మేము వచ్చి తిప్పలు పడి వాడి హిందీ భాషలో మాట్లాడతాను చూస్తాం. వాడు 50 ఏళ్ళు ఇక్కడ తెలుగు నేర్చుకోవడానికి ఇష్టపడడం మాట్లాడతాం లేదు. సిగ్గు లేని చేత కానీ చవలేని జాతి కాదు అది. అలాంటి పరిస్థితులు తీసుకొని నేను తెలంగాణ నేను తెలుగు జాతి పెట్టనండి, అన్ని ప్రాంతాలు కావాలి నాకు. ఇవాళ మాట్లాడుతుంటే అలాంటి ఢిల్లీ పాదశాల దగ్గరికి వెళ్ళి తలకాయ తాకట్టు పెట్టి ఒకళ్ళు తలకాయ పక్కన పెట్టి ఒకళ్ళు వీళ్ళందరూ ఓట్లు అడుగుంటే వీళ్ళు ముగ్గురు బానిసలు నేను బాధ కలిగి ఉండొచ్చు, తర్వాత పోలీసు చూపించి ఉండొచ్చు. ఏమైందని అడుగుతాయి. వీళ్ళ మధ్య నేను జరిగిన ఎన్నికల ఒక కమ్యూనిస్ట్ పార్టీలు ఒకళ్ళే గట్టిగా నిలబడ్డాయి, కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు గట్టిగా నిలబడ్డారు. కానీ నిజంగా ఇప్పుడు జరిగిన ఓటింగ్ శాతాన్ని కనుక ఒకసారి ఈ సరళిని చూసుకుంటే, ఎందుకంటే ఎవరికాళ్ళు ధీమాగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా విహారయాత్రకి వెళ్ళడానికి ఫ్యామిలీని తీసుకుని వెళ్ళడానికి అందరూ ఎవరు వెళ్ళలేదండి? అందరూ వెళ్ళారు, వీళ్ళు వెళ్ళారు. ఆయన వెళ్ళేటప్పుడు ఎవరెవరు వెళ్ళారు? ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్ళినట్టున్నారు, కుటుంబాలతో సహా అందరూ వెళ్ళినట్టున్నారు. నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేటప్పుడు హోటల్ రూమ్స్ అన్ని బుక్ చేసేసుకోండి, అన్ని బుక్ చేసి రెడీగా ఉన్నాయి, హోటల్ రూమ్స్ అన్ని బుక్ అయిపోయి సత్యనారాయణ గారు ముహూర్తం కూడా పెట్టేశారు, రెడీ పెట్టేశారు. అదే విధంగానే 9వ తారీఖున రెడీ చేసుకోండి వైజాగ్లో అని చెప్పి చెప్పడం. ఓన్లీ బూస్ట్ హార్లిక్స్ అండి. నా అభిప్రాయం ప్రకారం అది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఖచ్చితంగా గెలుస్తాను నమ్మకం ఉంది. 150 సీట్లు తక్కువ వస్తే కూడా ఆయన చెదిరిపోతారు, మైండ్ చెదిరిపోయేటట్టు. 120 సీట్లు వచ్చినా సరే. కానీ అక్కడ వీళ్ళకంత నమ్మకం లేకపోయినా ఏదో జరుగుతుందని నమ్మకం ఉంది. ఆయనకు ఒకటే ఆశ, తెలుగు ప్రజలు 3 పడిపోతారు. ఒకటి హీరో వర్షిప్, దమ్మున్నాడు రా సార్ మళ్ళీ పవరిండు. సెకండ్ సింపతికి, అరే నాన్న పోగొట్టుకున్నాడు, ఈయన జైల్లో వేసిండు, ఏది జరుగుతుందని, అరే ఈయన చనిపోయిండు, మా ఉద్యమంలో చనిపోయింది, లేకపోతే ఇలా జరిగి ఇది కొంత. మూడోది తనకు న్యాయం చేసిన వాళ్ళకి తిరిగి రుణం తీర్చేసుకుంటారు. ఈ మూడో దాని మీద బ్యాంక్ అవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. డెప్త్ ఆలోచించండి. ఎందుకు ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళకి సంక్షేమం పేరు మీద ఇచ్చిన డబ్బు గురించి ఎన్ని లక్షల కోట్లు ఇచ్చారు దాదాపు. అవును, అంటే కుటుంబానికి 4 లక్షలు వేశారు యావరేజ్గా. అది ఏదైనా చేసి అన్ని కుటుంబాలు కావచ్చు. కానీ సరే నేను ఫ్రీబీస్ ఇవ్వటానికి అందరికీ వ్యతిరేకమే, కానీ ఆ పన్నులకు ఇవ్వాలి, వేరు చేయకూడదు. నిజంగా అవసరం ఉందండి. అందరూ పెద్ద పెద్ద కార్పొరేట్లకు 24 లక్షలు ఎగ్గొట్టి దుబ్బేస్తాడు. అందరూ వాళ్ళ మనుషులు వచ్చి మాడతారు, వీళ్ళకి ఇవ్వకూడదు వాళ్ళకి ఇవ్వకూడదు అని వీళ్ళు సోది చెప్తారు. వీళ్ళు పైన కూర్చుని సోది చెప్తున్నారు. వీళ్ళు ఆ పనులకి ఆ ఇచ్చే 3000 రూపాయల పెన్షన్ ఎంతమంది అవ్వలకే తాతలకే లేదంటే భర్త కోల్పోయిన వితంతులకి వాళ్ళ దగ్గరికి మాట్లాడమనండి. ఇంకోటి కూడా చెప్తున్నాను, చాలామంది ఇప్పుడు పార్టీలు గుర్తారు, దిక్కుమాల పార్టీలు నా మీద వేసేసి 30 ఏళ్ళు చేస్తాను ఉన్నారు. ఇంకెన్ని పార్టీలు, అన్ని పార్టీలు వేశారు. ఇక రిపబ్లికన్ పార్టీ, డెమోక్రాట్ పార్టీ, అమెరికా పార్టీలు వేయాలి నా మీద. ఎంఐఎం వేశారు, సిపిఐ వేశారు, సిపిఎం వేశారు, వైకాపా టీఆర్ఎస్ అన్నీ వేసుకుంటూ పోయారు. బీజేపీ కూడా వేశారు. 2014 ఆయన రావాలనుకున్న మోడీ గారు డిఫరెంట్ ఇష్యూ. కానీ వాళ్ళు నేను చెప్తున్నాను ఏంటంటే పరిస్థితి ఒక్కటి ఆలోచించండి. నేను మా ఊళ్ళలో ఒక జీపీ ఉంటుంది, అది గంట గ్రామ పంచాయతీ చుట్టుపక్కల హ్యామ్లెట్స్ ఉంటాయి. హ్యామ్లెట్స్లో వాళ్ళందరూ వచ్చి ఒకరోజు పెన్షన్ 1000 రూపాయలు 2019 జనవరి ఫిబ్రవరి వరకు కూడా 1000 రూపాయలు అండి. అంతకుముందు చంద్రబాబు నాయుడు 200 1000 రూపాయలు పెంచారు 2014. 1000 రూపాయలు తర్వాత ఏదన్నా ఉద్యోగం వస్తాడు, ఉద్యోగులు చాలా మంచి ఉంటారు, మిగతా వాళ్ళు పడగా 1000 రూపాయలు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఒకసారి రెండో రోజు వెళ్ళి కట్టుకుని పక్కదాని జలం భేదా బిక్కేలా కూర్చుంటే 1000 రూపాయలు, ఇదిగా 1000 రూపాయలు ఇస్తున్నారు. అందరూ బయలుదేరారు. అందరూ అంటలేదు నేను ఇది డూ రెస్పెక్ట్స్ టు ద ఎంప్లాయీస్. కొంతమంది ఇంత అవమానపడినప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళి పొద్దున్నే ఇదిగమ్మా 3000 తీసుకోమ్మా, 5 అయిపోయింది 6 అయిపోయింది, అమ్మో ఇప్పుడు వెళ్తే జగన్ గారు 7 గంటల లోపల పోతే తిడతారు రాపోతే అని. ఇది మార్కెటింగ్ టెక్నాలజీ. ఏది 7 గంటలు హడావిడి, అదేదో కంపెనీ ఉంది కదా అయిపోయాక వాళ్ళకి. కానీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మనిషి ఇస్తే అది ఆత్మగౌరవం. ఎన్ని లక్షల రూపాయలు, ఎన్ని కోట్ల రూపాయలు ఇన్ని చేస్తున్నారు వాళ్ళ దృష్టిలో ఆత్మగౌరవం. ప్లీజ్ కమ్అట్. ఇది కాదా? అవునండి, డెఫినెట్గా. అలాగే ఆరోగ్యశ్రీ పెన్షన్ ఇవన్నీ కానీ ఏంటంటే అడ్డంగా
ఏది ఓట్ల కోసం హామీలు ఇచ్చేయటం, అడ్డంగా కొన్ని చేయటం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిణామాలు. అందువలన రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని అని చెప్పారు. 13,000 అమ్మఒడి ఇస్తుంటే ఇలాగ ఆటో డ్రైవర్స్కి అంతా కలిపి 400 కోట్లు ఈ సంవత్సరానికి 500 కోట్లు చెప్తున్నాను. అయిపోతుంటే శ్రీలంక అయిపోతుంది. ఇలా పందేరాలు ఒప్పుకోం, డ్యామ్ డిస్కోం, అలాగే ఎవరిని వాలంటీర్లని ఏం ఉద్యోగాలు అన్నారు, గోను సంచులు మోసే ఉద్యోగం అని ఒక ఆయన అన్నారు, పెద్ద ఆయన. ఇంకొక ఆయన ఇండైరెక్ట్ కాబట్టి ట్రాఫికింగ్, అమ్మాయిల ట్రాఫికింగ్లో ఇన్వాల్వ్ అయినట్టు వేరే ఒక ఆయన ఆరోపణ చేశారు. అసలు ఆ వ్యవస్థను తీసేయాలని ఒక ఎంపీ గారు గట్టిగా మాట్లాడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే మేనిఫెస్టోలో ₹1 పెంచలేదు వాళ్ళకి. ఓకేనా? వీళ్ళు 100% పెంచారు కదా హామీ. అదే వాలంటీర్లకి 100% పెంచారు. వ్యవస్థ అలాగే ఉంటుంది, పెంచుతామని కూడా చెప్పారు. 100% మేము వచ్చిన తర్వాత పెంచుతున్నాం అన్నారు. 1% ఆయన పెంచలేదు. ఓకే. ఎప్పటి అమ్మఒడి ఆయన ఏం చేశాడు, 15,000 పెట్టి 2,000 కటింగ్ చేసి 17,000 అన్నప్పుడు 17,000. వీళ్ళు ఎంతమంది ఉన్నా 15,000 చొప్పున, 3 4 అని బస్సు ఫ్రీ అన్నారు, ఇది ఫ్రీ అన్నారు, మహిళలకి ఇవన్నీ తీసుకుంటే 18,000 చాలా ఉన్నాయి. 50 ఏళ్ళకి SC ST అన్నారు. ఇవన్నీ రాష్ట్రం ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారు. కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారి మీద కొంత విశ్వసిస్తుంది. ఈ బడ్జెట్ మేనిఫెస్టో వచ్చి, మీ బడ్జెట్ విషయంలో కానీ పక్కన పెట్టి మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఈ రెండింటికి కంపేర్ చేయడం మొదలుపెట్టారు. ఈ విషయంలో మాత్రం విశ్వసింది ఎట్లా ఉన్నా ఈ కొత్త కూటమి మేనిఫెస్టో, కూటమి కూడా అన్నా, అందులో బీజేపీ తప్పుకుని పారిపోయింది. సిద్ధార్థనాథ్ సింగ్ గారికి ఇప్పుడు మనం పట్టుకుందాం, దొరుకుతాడు, ఎక్కడ తుపాకుని ఎక్కడో కూడా దొరకడు, ఎక్కడో పోయి దాక్కుంటాడు ఆయన. చెప్తున్నానండి, రేపొద్దున తప్పకుండా మనం కూడా సాయం చేయాల్సి వస్తుందని ముందే పారిపోయారు వీళ్ళు. ఇప్పుడు మీకు అంతే కదా, మేమే హామీ ఇచ్చామనుకోండి, రేపొద్దున ఏదైనా ఎక్కడ దొరుకుతాడని తప్పకుండా దొరకకుండా ఎక్కడ దాక్కునే పరిస్థితులు వస్తాయి. అందుకని మామూలుగా ప్రోవర్బ్ అంటున్నాను. అందుకని వీళ్ళు బాధ్యత వహించాలి.